యేసులో ఆనందం. ఇది శాశ్వతమైనది. మన ప్రభువును రక్షకుడినైన యేసుక్రీస్తు నామంలో శాంతి టీవీ ప్రేక్షకులకు వందనములు. బ్రదర్ శోభన్ గారిచే పరిశుద్ధాత్మ ప్రేరణతో ప్రారంభించబడిన శాంతి టీవీ ద్వారా ఇప్పటికే అనేక మంది ప్రజలు దీవించబడినారని మేము విశ్వసిస్తున్నాం. అదేవిధంగా పరిశుద్ధాత్మ ప్రేరణతో ప్రజలకు దేవుని యొక్క శక్తి కలిగిన వాక్యాన్ని అందించాలనే కోరికతో యేసులో ఆనందం అనే కార్యక్రమాన్ని శాంతి టీవీ ద్వారా ప్రసారం చేస్తున్నాం. ఈ కార్యక్రమం ద్వారా మీరందరూ ప్రార్థనాపూర్వకంగా దీవించబడాలని ఆశిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. యేసులో ఆనందం. ఇది శాశ్వతమైనది. ఎన్నో ఆశ్చర్య క్రియలు కృపతో చేసినావు, హృదయం పరవశించే నిన్నే పాడనా. ఎన్నో ఆశ్చర్య క్రియలు కృపతో చేసినావు, హృదయం పరవశించే నిన్నే పాడనా. నిన్నే పాడేదా, నీ కొరకై జీవించేదా. నిన్నే పాడేదా, నీ కొరకై జీవించేదా. అరుదించినావు, మరణమునే గెలిచినావు, నా పాపము తొలగించినావు, నన్ను నీవానిగా చేసినావు. నా కొరకై అరుదించినావు, మరణమునే గెలిచినావు, నా పాపము తొలగించినావు, నన్ను నీవానిగా చేసినావు. నిన్నే పాడేదా, నీ కొరకై జీవించేదా. నిన్నే పాడేదా, నీ కొరకై జీవించేదా. నాకు ఉపదేశము చేసినావు, నా భయములు తొలగించినావు, కృత తైలముతో నన్నంటినావు, నన్ను నీవానిగా చేసినావు. నాకు ఉపదేశము చేసినావు, నా భయములు తొలగించినావు, కృత తైలముతో నన్నంటినావు, నన్ను నీవానిగా చేసినావు. నిన్నే పాడేదా, నీ కొరకై జీవించేదా. నిన్నే పాడేదా, నీ కొరకై జీవించేదా. నీ కొరకై జీవించేదా, నీ కొరకై జీవించేదా. యేసులో ఆనందం. ఇది శాశ్వతమైనది.
మన జీవితంలో రకరకాలైన దర్శనాలు మనం కలిగి ఉండొచ్చు, కానీ నేను ఈ రోజున 3-fold విజన్ అంటే గాడ్ శాంక్షన్ విజన్ గురించి నేను మీతో చెప్పాలని కోరుకుంటున్నాను. దేవుడు మనకి కలుగు చేసే ఒక అత్యున్నతమైన వాక్యానుసారమైన దర్శనాన్ని గురించి నేను మీతో పంచుకోవాలని కోరుకుంటున్నాను. మొట్టమొదటిగా మనం చూసినట్లయితే సామెతల గ్రంథం 29వ అధ్యాయం 18వ వచనాన్ని మనం చూస్తే, Proverbs chapter 29 verse 18, where there is no vision the people perish అని చెప్పింది. దేవోక్తి లేని ఎడల ప్రజలు కట్టు తిరిగి నశించుదురు అని చెప్పింది. సో ఎక్కడైతే దర్శనం ఉండదో, ఎక్కడైతే ఒక గురి గమ్యం లేని జీవితం ఉంటుందో వారి జీవితంలో నశించిపోవుట అనేది తప్పనిసరిగా ఉంటుంది. అందుకనే దేవుడు తన ప్రజల ఎదుట ఈ యొక్క వాక్యాన్ని నుంచి ప్రతి ఒక్కరూ కూడా దేవుని ప్రజలుగా వ్యక్తిగతంగా ఈ యొక్క 3 రకాలైన దర్శనాన్ని కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఈ 3-fold విజన్ అన్నది ప్రతి వ్యక్తి జీవితంలో వ్యక్తిగతంగా దేవుడిచ్చే దర్శనం అనే సంగతి మనం తెలుసుకోవాలి. నెంబర్ 1, మొట్టమొదటి దర్శనం ఎలా ఉండాలంటే అప్వర్డ్, పైకి చూచుట. ప్రతి వ్యక్తి జీవితంలో ప్రతి ఒక్కడు కూడా దేవుని వైపుకి చూడాలి. యెషయా గ్రంథం 6వ అధ్యాయం 1వ వచనం, రాజైన ఉజ్జియా మృతునందిన సంవత్సరమున అత్యున్నతమైన సింహాసనమందు ప్రభువు ఆసీనుడై ఉండగా నేను చూచి తిని. చూసారండి, రాజైన ఉజ్జియా మృతి నొందిన సంవత్సరం. జాగ్రత్తగా గమనించండి. జీవితంలో అనేక సార్లు మనకి మేలు చేస్తున్నట్లుగా, ప్రయోజకులుగా వీళ్ళు లేకపోతే నాకు అవ్వదు అనుకున్న పరిస్థితుల్లో అటువంటి వారు మన జీవితంలో దూరం అయిపోయినప్పుడు మనకి నిరాశ కలుగుతుంటుంది. ఒక విధంగా చెప్పాలంటే మనల్ని పరిపాలించేటువంటి వారు కనుక మనకి దూరం అయిపోయినట్లుంటే మనకి నిరాశ కలుగుతుంది. అప్పటికి యెషయా భక్తుడున్న ఆ రోజుల్లో ఉజ్జియా ఒక మంచి పరిపాలన దక్షతతో, దేవుని యొక్క ఆత్మ అభిషేకంతో ఆనాటి ప్రజల్ని చాలా చక్కగా పరిపాలించాడు. మంచిగా పంటల కోసం మరి స్థలాన్ని కేటాయించాడు, బావులు తవ్వించాడు, అలాగే సైన్యాన్ని వృద్ధి చేసుకున్నాడు, ప్రాకారాల్ని గట్టి చేసుకున్నాడు, ఆయుధాలని సమకూర్చాడు. ఆ దేశం అంతటినీ కూడా, ప్రజలంతటినీ కూడా ఏ లోటు లేకుండా సస్యశ్యామలంగా తన రాజ్యాన్ని పరిపాలించాడు. అందుకని ఆనాటి ప్రజలందరికీ కూడా ఉజ్జియా రాజును చూసి మురిసిపోతూ ఉండేవారు. ఇలాంటి రాజు మనకున్నాడు, మనకేంట్లే అని. అటువంటి రాజు ఒక రోజున చనిపోయాడు. ఎప్పుడైతే చనిపోయాడో అందరూ కూడా రాజు కాసు చూస్తూ, ఆ కుర్చీ కాసు చూస్తూ చాలా నిరాశపడ్డారు అనమాట. ఏంటి, ఈ సింహాసనం ఖాళీ అయిపోయింది, ఇప్పుడు మా సంగతి ఏంటి, మమ్మల్ని ఎవరు పోషిస్తారు, మమ్మల్ని ఎవరు పట్టించుకుంటారు, మాకు ఇక మీదట ఎటువంటి గతి ఉంటుంది అని అందరూ బాధపడుతున్న సమయంలో దేవుడు యెషయా భక్తునికి ఒక అద్భుతమైన దర్శనాన్ని ఇచ్చాడు. అదేంటో తెలుసా? రాజైన ఉజ్జియా మృతునందిన సంవత్సరమున అత్యున్నత సింహాసనం మీద ప్రభువు ఆసీనుడై ఉండుట నేను చూచి తిని. ఈ రోజున మన జీవితంలో ఈ దర్శనం ఉండాలి. అనేక సార్లు మన చుట్టూ ఉండే రాజుల్ని మనం చూస్తాం, కానీ మనల్ని పరిపాలించే అసలు సిసలైన రాజు ఆ సింహాసనం మీద ఉన్నాడని చెప్పి ఆయనను చూసే దర్శనం మొట్టమొదట మనకు ఉండాలి. జీవితంలో ప్రతి ఒక్కరూ కూడా ఆ అత్యున్నత సింహాసనం మీద ఉన్న ప్రభువుని చూడాలి. అందుకని అంటున్నాను, మొట్టమొదటిగా పైకి చూసే దర్శనం మన జీవితంలో ఉండాలి. అప్వర్డ్, పైకి చూసే దర్శనాన్ని కలిగి మనం ఉన్నప్పుడు మన జీవితంలో అన్ని విషయాల్లో మార్పు వస్తుంది. అందుకని కీర్తనకారుడి దగ్గర నుంచి ఎవరిని చూసినా సరే, ఆకాశం మందు ఆసీనుడైన వాడా నీ తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను అని చెప్పన్నాడు కదండి. అలాగే కొండల తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుంచి వచ్చునో, భూమి ఆకాశములను సృజించిన యెహోవా వలననే. ఎటువైపుకు వెతున్నారు వారి కన్నులు అంటే ఎప్పుడు చూసినా పైకే వారు చూస్తున్నారు. కానీ ఈనాటి దేవుని ప్రజలు వారి జీవితంలో ఏ శ్రమ వచ్చినా, ఏ పరిస్థితి వచ్చినా వారు ముందున్న వారిని చూస్తున్నారు. ఉజ్జియా చనిపోయిన సంవత్సరంలో దేవుడు యెషయా ప్రవక్తకి ఇచ్చిన గొప్ప ప్రత్యక్షత ఏంటో తెలుసా? యెషయా, నీ జీవితంలో గొప్పవారు అనుకునే సింహాసనాలు కనుక చూస్తే ఆ సింహాసనాలు ఎప్పుడు కూడా ఖాళీ అయిపోతాయి. కానీ నువ్వు ఎప్పుడైతే పైకి చూస్తావో, నేను కూర్చున్నాను చూసావా, ఈ సింహాసనం ఎప్పుడూ ఖాళీ కాదు, ఈ సింహాసనం మీద ఇంకొక రాజు వచ్చి ఎప్పటికీ కూర్చోడు, నేను పరిపాలించినంత వరకు కూడా నీకు ఏది కొదువు కాదు అని చెప్పి దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది. హల్లెలూయా. సో ఈ రోజున మనం ప్రభువుని ఎలా చూస్తున్నాం? చాలాసార్లు కొంతమంది చూస్తారు, కానీ ఎలా చూస్తారంటే ప్రభువుని బీదవానిగా, ఏమీ లేనివానిగా, గడ్డం చేసుకోవడానికి కూడా డబ్బులు లేనట్లుగా, ఒక చిన్న గొర్రె పిల్లని పట్టుకొని ప్రభువా నువ్వు అంతే నేను ఇంతే అన్నట్టుగా చూస్తూ ఉంటారు. ఎప్పుడు మనం అలా చూడకూడదు. మన ప్రభువుని ఎప్పుడు అత్యున్నత సింహాసనాసీనుడిగా మనం చూడాలి. అంతేగాని ఎప్పుడు పూర్ జీసస్ అన్నట్టుగా మీరు ఎప్పుడు చూడకూడదు. ఆయన అత్యున్నత సింహాసనాసీనుడు అంటే మన దేవుడు ఎప్పుడు పరిపాలిస్తున్నాడు అంటే మన జీవితంలో వచ్చిన ప్రతి పరిస్థితి కూడా ఆయన స్వాధీనంలో ఉంది అని చెప్పి మనం తెలుసుకోవాలి. హల్లెలూయా. సో ఈ రోజున మనకు ఎవరు కనిపిస్తున్నారు? ఆ కనిపిస్తున్నది ఎటువంటి విధంగా నీకు కనిపిస్తుంది? నువ్వు ప్రభువుని చూసినప్పుడు ఆయన సర్వశక్తిమంతునిగా, సర్వాంతర్యామిగా, సర్వం ఎరిగిన వాడుగా, నిన్ను పట్టించుకునేవాడుగా, నిన్ను ప్రేమిస్తున్నవాడుగా, నీ జీవితంలో అన్ని
వాటన్నింటినీ కూడా ఆసక్తితో చేసేవాడుగా ఆయన కృపను, ఆయన కనికరాన్ని, ఆయన శక్తిని నువ్వు చూడాలి తప్ప ఒక బలహీనమైన వ్యక్తిగా నువ్వు ఎప్పుడు కూడా చూడకూడదు. ఎందుకంటే ప్రభువు బలహీనుడు కాడు. ఆమెన్ చెప్దామా? ఎస్, మన దేవుడు బలహీనుడు కాదు. అందుకనే ప్రతి ఒక్కరికి ఉండాల్సింది ఏంటో తెలుసా? పైకి చూసే లక్షణం ఉండాలి. పైకి నువ్వు చూస్తున్నప్పుడు ప్రభువుని సర్వశక్తిమంతుడిగా చూడాలి. ఎప్పుడు చూసినా సరే చుట్టూ చూస్తాం, కిందకి చూస్తాం, కానీ పైకి అప్పుడప్పుడు చూస్తుంటాం. దేవుడు మనకి అన్ని ఇచ్చినప్పుడు మనం పైకి చూడం, కానీ మనకేమీ లేనప్పుడు, మనకి బాధ కలిగినప్పుడు మాత్రం ఒకసారి దేవుడా ఎక్కడున్నావు అని చూస్తూ ఉంటాం. ఒక రోజున ఒక ఆయన 4వ అంతస్తులో ఫినిషింగ్ స్టేజ్కి వచ్చింది. ఒక పిట్టగోడ కడతా ఉన్నాడు. ఒక ఇటుకు తక్కువైంది. ఇటుకు తక్కువైతే ఎవరైనా నాకు కొంచెం సహాయం చేస్తారేమో, కింద వరకు వెళ్ళాలి, అలసిపోయి ఉన్నాను, ఎవరైనా నాకు పైకి తీసుకొచ్చి ఇస్తారేమో అని చెప్పి కిందకి చూస్తుంటే అప్పుడే ఒకడు వెళ్తా ఉంటే ఒక రూపాయి బిల్ల తీసి ఒక కాయిన్ ఎగరేసాడు పైనుంచి. టంగ్ 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 అని పడేటప్పటికి ఎంత చక్కగా వెళ్ళిపోద్ది కదా చెవిలోకి సౌండ్. అన్న టాక్ అని ఇటు చూశాడు, రూపాయి పడింది. ఇటు చూసి జేబులు వేసుకుని ఆడు వెళ్ళిపోయాడు. కానీ పైకి మాత్రం ఆడు చూడలేదు. అయ్యో అని చెప్పి ఇంకొక రూపాయి తీసి ఇంకొకటి వెళ్తుంటే వాడికి ఎగరేసాడు. వాడు కూడా పడింది చూశాడు, అటు ఇటు చూసి జేబులు వేసుకొని ఆడు కూడా పోయాడు. అయ్యో అని చెప్పి ఒక రాయి పెక్క తీసుకొని 3వ వెళ్తుంటే సూట్ చేసి టాప్ అనేసాడంట. అబ్బా ఎవడ కొట్టాడు అని పైకి చూశాడంట. అలాగే మన జీవితంలో అనేక సార్లు తగిలితేనే కానీ పైకి చూడం కదా. చాలా ఘోరమైన విషయం. మన జీవితంలో తగిలినప్పుడే కాదు, మన జీవితంలో మనం ఆరోగ్యంగా ఉన్నప్పుడు, మనం సంపాదించుకుంటున్నప్పుడు, మనం అన్నీ తీసుకుంటున్నప్పుడు కూడా మనం ప్రభు వైపుకి చూసే గొప్ప లక్షణం ఉండాలి. హల్లెలూయా. వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగెను, వారి ముఖములెన్నడూ లజ్జింపకపోను. క్రైస్తవుడు సిగ్గుపడకుండా ఉండే రోజులు ఎప్పుడు ప్రారంభమవుతాయి తెలుసా? జీవితంలో పైకి చూసే అనుభవం కలిగి ఉన్నప్పుడు. ఈ రోజున నీ జీవితంలో నువ్వు పైకి చూసే అనుభవాన్ని కలిగి ఉన్నావా? జీవితంలో ప్రతి పరిస్థితి వచ్చినప్పుడు ఆ పరిస్థితులు కాసి చూడడం, ఎదురుగా మనకు పరిపాలించే వ్యక్తులు కాసి చూడడం మనం మానేయాలి. మనం ప్రభు వైపుకి చూడాలి. అలా చూసినప్పుడే మన జీవితంలో ఆశీర్వాదాలు ప్రారంభమవుతాయి. సో నెంబర్ 1 అప్వర్డ్, పైకి చూడాలి. రెండవదిగా ఇన్వర్డ్, నీ లోపలికి చూడాలి. నెంబర్ 2 ఇన్వర్డ్, నీ లోపలికి చూడాలి. చూడండి, యెషయా భక్తుడు ఎప్పుడైతే ప్రభు వైపుకి చూశాడో వెంటనే తనలోని స్థితి కనిపించింది. ఒక వ్యక్తికి గనక పైకి చూసే దర్శనం, దృష్టి లేకపోతే ఆ వ్యక్తికి ఎప్పటికీ కూడా తనలోనికి చూసేటువంటి పరిస్థితి రాదు. సో మనం ప్రభు వైపుకి చూసినప్పుడు మనకి శక్తి, బలం మాత్రమే కాదు, కానీ దాంతోపాటు మన అసలు సిసలైన అంతరంగ స్థితి కూడా మనకు కనిపిస్తుంది. ఎందుకంటే నీ ముఖ కాంతిలో నా రహస్య పాపములో కనిపించుచున్నవే అని చెప్పన్నాడు. సో మనం ప్రభు వైపు చూసినప్పుడు మనకి శక్తి కలుగుతుంది, బలం కలుగుతుంది, విడుదల కలుగుతుంది. దాంతోపాటు మన అంతరంగ స్థితి, అసలు సిసలైన స్థితి అంటూ కూడా మనకు తెలుస్తుంది. యెషయా భక్తుడు ఎప్పుడైతే ప్రభువుని చూశాడో తర్వాత ఏం జరిగింది? 5వ వచనం, అయ్యో నేను నశించితిని, నా పెదవులు మంచివి కాదు, నా మాటలు మంచివి కాదు అన్నాడు. ఇప్పుడు దాకా అనుకున్నాడు నేను ప్రవక్తని, నేను చాలా మంచోడిని అని చెప్పి అనుకున్నాడు. కానీ ఎప్పుడైతే ప్రభువుని చూశాడో అప్పుడు ఏమంటున్నాడు తెలుసా? నేను అపవిత్రమైన పెదవులు గలవాడును, నేను అపవిత్రమైన పెదవులు గల మనుషుల మధ్య నివసిస్తున్నాను, నేను నశించితిని అని చెప్పి నేను అని తన అంతరంగంలోనికి చూసుకున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వైపుకి చూసేవాడికి మాత్రమే తనలోనికి చూసుకోగలిగే గొప్ప లక్షణాల్లోనికి వస్తారు. ఈ రోజుల్లో అనేక మంది తనలోనికి చూసే కన్నులు కలిగి ఉండరు. దేవుని వైపుకి చూసే ప్రతి వ్యక్తి కూడా తనలోనికి చూసుకోగలిగే స్వచ్ఛమైన కనుదృష్టి కలిగి ఉండాలి. కొంతమందికి తమలోనికి చూసుకునేటప్పుడు కొన్ని మాత్రమే తప్పుల్లా కనిపిస్తూ ఉంటాయి. ఎందుకోసమో తెలుసా? స్వచ్ఛమైన కనుదృష్టి లోపలికి చూసేది ఉండదు. అందుకనే కొన్ని తప్పుల్లా ఉంటాయి, అవి కూడా పెద్దవిలాగా ఉండవు. కొంతమందికి చాలాసార్లు జరుగుతున్న పొరపాట్లో ఇతరులదే తప్పు అని అనుకుంటాం. ఒక ఆమె ఎయిర్పోర్ట్లో ఫ్లైట్ కోసం ఎదురు చూస్తూ వెయిటింగ్ హాల్లో చాలా మంది ఉంటే ఆమె కూడా ఒక కిట్ క్యాట్ క్యాండీ బార్ తింటుందన్నమాట. ఈ కిట్ క్యాట్ క్యాండీ బార్ సగం ఓపెన్ చేసుకొని తింటూనే ఎక్కడ కూర్చుందామా అని లగేజ్తో అటు ఇటు చూస్తుంటే ఆ చైర్స్లో చివరి చైర్ ఒకటి ఖాళీగా ఉంది. అమ్మాయ త్వరగా వెళ్ళి కూర్చోపోతే ఎవరో ఒకరు వచ్చి కూర్చుండిపోతారని చెప్పి తింటున్న సగం క్యాండీ బార్తో వెళ్ళి ఆ చైర్లో కూర్చొని బ్యాగ్ అక్కడ పెట్టేసి మొత్తం అక్కడ పెట్టేసి కూర్చొని తిందాము క్యాండీ బార్ అని బ్యాగ్లోంచి తెద్దామని వెనక్కి వెళ్ళేటప్పటికి అప్పటికే వెనకాతల ఒకడు ఈ క్యాండీ బార్ తినేస్తున్నాడు. చాలా విచిత్రం వేసింది. ఇదేంటి, అసలు సిగ్గు లేదా, బుద్ధి లేదా, నేను ఇలా కూర్చునే లోపల నా చేతిలో ఇలా తినేస్తున్నాడని చెప్పి చాలా కోపం వచ్చింది. ఇలాంటి మనిషి ఉంటాడా? ఇలాంటి ప్రయాణాలు చేస్తున్న వ్యక్తికి ఎథిక్స్ కూడా ఉండవా అని చెప్పి చాలా బాధపడుతుంటే వాడు ఇరుపుకొని ఏమి కాసి చూసి తింటున్నాడు. ఏమి కోపం వచ్చి ఈ ఒక ముక్క విరుపుకొని తిన్నది, నాది నువ్వు ఎలా తింటున్నావు అని చెప్పి వాడు అలా చూస్తున్నాడు. సో అయినా సరే వాడికి ఏం బుద్ధి రావట్లేదా? మేడం సారీ అండి మీది అని ఇచ్చేయాలి కదా, ఇవ్వట్లేదు.
వీడు మళ్ళీ ఇంకో ముక్క విరుపుకొని తిన్నాడు. ఈమెకి ఇంకా కోపం వచ్చింది. ఫోన్లో ఏదో ఒక పీస్ తిన్నాడంటే ఓకే అని అనుకుంటే ఇంకోటి తిన్నాడని ఈమె ఇంకో పీస్ విరుపుకొని ఈమె తిన్నది. తిన్నాక వాడు ఇంకో పీస్ విరుపుకొని తినేశాడు. మొత్తానికి అయిపోయింది. బుద్ధి లేనాడు అని చెప్పి ఊరుకున్నాక వాడు లేచి మళ్ళీ వెళ్ళి వాడు ఏం చేశాడు, సరే వాడు ఒక కిట్ క్యాట్ క్యాండీ బార్ తెచ్చుకొని వాడు ఓపెన్ చేసుకొని దాన్ని ఒక ముక్క విరుపుకొని తిన్నాడు. చూసింది ఇంకొకటి తెచ్చుకున్నాడు, వీడు నాకు తినేయడం కదా, ఇప్పుడు వీడికి ఆ బాధ ఎలా ఉంటుందో నేను చూపించాలని చెప్పి వాడిది ఇంకొక ముక్క ఇలా విరుపుకొని వాడి కాస్త చూస్తూ ఈమె కూడా తినడం మొదలు పెట్టింది. వాడు అలా చూసి వాడి కోపం రావట్లేదు, అసలు అలా చూస్తా ఉన్నాడు. రెండో ముక్క వాడు విరుపుకొని తిన్నాడు. ఈమె కూడా ఇంకో పెద్ద ముక్క విరుపుకొని తినేసింది. ఈ లోపల ఎప్పుడైతే అనౌన్స్మెంట్ వచ్చిందో వెంటనే వెళ్ళిపోవాలని చెప్పి బ్యాగ్లో ఓపెన్ చేసింది. సిగ్గుపడిపోయింది. ఎందుకో తెలుసా, తన జాకెట్ బ్యాగ్లోనే ఉంది. అది వాడి చాక్లెట్ అనమాట, ఈమెది కాదు. వాడిది తింటున్నాడు, ఈమె తినేసిందేమో అనుకొని వాడిది తప్పు అనుకొని ఇప్పుడు దాకా ఈమె రెండో చాక్లెట్ కూడా తినేసింది. కానీ ఏమని అనుకుంది, వాడిది తప్పు అని అనుకుంది. అలాగే అనేక సార్లు మనం కూడా ఏం చేస్తామంటే మనలోనికి చూసుకునే ఆ దృష్టిని కలిగి లేకపోవడం అనేది చాలా ఘోరమైన విషయం. అందుకని దేవుడు ఈ రోజున మనకేం కోరుకుంటున్నాడంటే స్వపరీక్ష, మనలోనికి చూసే ఆ యొక్క ఇన్వర్డ్ సెల్ఫ్ ఎగ్జామినేషన్ అనేది తప్పనిసరిగా అవసరం. స్వపరీక్ష ద్వారా మాత్రమే మనం క్రీస్తు స్వారూప్యంలో మార్చబడగలం. మనం ఎప్పుడైతే మనల్ని మనం పరీక్ష చేసుకోగలిగే ఆ ఉన్నతమైన స్థితికి ఎదుగుతామో అప్పుడు మాత్రమే మనం యేసుక్రీస్తు ప్రభు యొక్క స్వారూప్యంలోనికి మార్చబడగలుగుతాం. మత్తయి సువార్త 7వ అధ్యాయం 5వ వచనం, వేషధారి మొదట నీ కంటిలోనున్న దూలమును తీసివేసుకొనుము, అప్పుడు నీ సహోదరుని కంటిలోనున్న నలుసుని తీసివేయటకు నీకు తేటగా కనబడును. సో ఈ వ్యక్తికి ఏమంచి కంట్లో పెద్ద దూలం దిగిపోయింది అనమాట, ఒక దుఃఖమొక్క దిగిపోయింది. అసలు ఇంత దుఃఖ దిగిపోతే ఎదురుగా ఒకడు ఎవడో వస్తే వాడిని అంటున్నాడు, బ్రదర్ అలాగే ఉండు, కదలకు చిన్న నలుసుంది అని చెప్పి అంటున్నాడంట. దేవుడు అంటున్నాడు, వేషధారి నీకు ముందు కంట్లో పెద్ద దుఃఖ దిగిపోయింది, దాన్ని తీసుకో, అప్పుడు నీ కన్ను తేటగా ఉంటుంది, వాళ్ళ కంట్లో నలుసు గురించి ఆలోచిద్దు కానీ అని అన్నాడు. సో అనేక మంది అంతరంగంలో భయంకరమైన పాపాన్ని దాచుకుంటూ కూడా ఇతరుల్లో ఎక్కువ తప్పు ఉందన్నట్టుగా చూపించడానికి ప్రయత్నిస్తారు. అందుకే దేవుడు మొట్టమొదటిగా సెల్ఫ్ ఎగ్జామినేషన్, ఇన్వర్డ్, నీలోనికి చూసుకునే గొప్ప లక్షణాన్ని కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. 1 కొరింథీ 11వ అధ్యాయం 28వ వచనం, కాబట్టి ప్రతి మనుషుడు తన్ను తాను పరీక్షించుకొనవలెను. దేవుడు ఏం కోరుకుంటున్నాడు, ఇతరులను నువ్వు పరీక్షించాలని దేవుడు కోరుకోవట్లేదు. ప్రతి మనిషి తనను తాను పరీక్షించుకోవాలి. ఈ రోజున నిన్ను నీవు పరీక్షించుకునే ఈ మనస్సు ఉందా? గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 4వ వచనం చూడండి, ప్రతి వాడును తాను చేయు పనిని పరీక్షించి చూచుకొనవలెను. నువ్వేం చేస్తున్నావో దాన్ని పరీక్షించి చూసుకోవాలి అని చెప్పింది. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 13వ అధ్యాయం 5వ వచనం, మీరు విశ్వాసం గలవారై ఉన్నారో లేదో మిమ్మును మీరే శోధించుకొనుడి, మిమ్మును మీరే పరీక్షించుకొనుడి. నాలో విశ్వాసం ఉందా లేదా అని నిన్ను నీవు పరీక్ష చేసుకో. ఇతరులలో విశ్వాసం ఉందా లేదా అని నువ్వు టెస్ట్ చేయకో, నీలో విశ్వాసం ఉందా లేదా అని నిన్ను నీవు పరీక్ష చేసుకో అని చెప్పి అన్నాడు. సో ప్రియమైన దేవుని బిడ్డలారా, మనకి ఇటువంటి 3-fold విజన్ ఉండాలి. మనల్ని పరీక్షించుకున్నప్పుడు ఎలా పరీక్షించుకోవాలో తెలుసా? ఒక శత్రువుని గనక మనం పరీక్షించాల్సి వస్తే ఎన్ని రకాలుగా తప్పులు పడతామో, అలాగే మనల్ని మనం పరీక్షించుకున్నప్పుడు కూడా ఒక శత్రువుని ఏ విధంగా తప్పులు పడతామో అలాగే మనలో కూడా తప్పులు పట్టుకోవాలి. అంటే ఏ విధంగా కూడా కాంప్రమైజ్ కాకుండా, రాజీ పడకుండా మనల్ని మనం పరీక్ష చేసుకోవాలి. సో ఏం పరీక్ష చేసుకోవాలి? మన ఆత్మీయ జీవితాన్ని పరీక్ష చేసుకోవాలి, మన స్పిరిచువల్ లైఫ్ని మనం పరీక్ష చేసుకోవాలి, అలాగే మన డివోషనల్ లైఫ్ని మనం పరీక్ష చేసుకోవాలి, అలాగే మన ఫ్యామిలీ లైఫ్ని మనం పరీక్ష చేసుకోవాలి, అలాగే మన చర్చ్ లైఫ్ని మనం పరీక్ష చేసుకోవాలి. నా సంఘ జీవితం ఎలా ఉంది, నా కుటుంబ జీవితం ఎలా ఉంది, నా వ్యక్తిగత జీవితం ఎలా ఉంది, నా ప్రార్థన జీవితం ఎలా ఉంది, నా ఆత్మీయ జీవితం ఎలా ఉంది అని చెప్పి ఇటువంటి వాటిని మనం పరీక్ష చేసుకోవాలి. మన జీవితంలో మనల్ని మనం గనక పరీక్ష చేసుకోలేని స్థితిలో ఉంటే మనం బయటికి బాగానే ఉండొచ్చు, కానీ ఒక రోజున మనం చిక్కుపోతాం. చాలాసార్లు మన జీవితంలో అనేక మంది వారి తప్పులు ఎంచకుండా ఇతరుల తప్పులతోనే జీవితాన్ని గడిపేస్తూ ఉంటారు. ఒక సాధు రోజు కూడా తపస్సు చేస్తూనే ఉండేవాడు, చాలా నిగ్రహంగా ఉండేవాడు. ఈ సాధు ఎదురుగానే ఒక వేశ్యాగృహం ఉండేదంట. ఈ వేశ్యాగృహంలో ఉన్న ఆమెను చూసి చిచ్చి పాడు బ్రతుకు, పాపిష్టి బ్రతుకు, చాలా చెడ్డది, అతను వచ్చాడు, వీళ్ళు వచ్చారు, ఇది అది అని రోజు మాట్లాడుతూనే ఉండేవాడు. ఒక రోజున ఆమె చచ్చిపోయింది. సైతాను పోయింది, మొత్తానికి ఎంత పాపిష్టితో నరకానికి పోయి ఉంటుందని అనుకున్నాడు. చివరికి ఒక రోజున ఈ సాధు గారు కూడా చనిపోయారు. చనిపోయినాక పరలోకం యొక్క ఎంట్రన్స్ గేట్కి వెళ్ళేటప్పుడు లోపల ఏమొచ్చి వైట్ శారీతో దేవదూతల మధ్యన హల్లెలూయా అని ఒక ఆమె పాడుతుంది. ఎవరైనా చూస్తే ఈమె, అవ్వా ఇలాంటి ఆమె ఇక్కడికి వచ్చేసిందా అని చెప్పి అక్కడ కూడా మళ్ళీ అందుకున్నాడు. ఆమె మంచిది కాదు, చెడ్డది అని చెప్పి. ఈ లోపల దేవదూత వచ్చి ఏమన్నా తెలుసా, బాబు నువ్వు చూసినప్పుడు ఆమె చెడ్డదే,
కానీ ఆమె అంతరంగ స్థితి పరీక్ష చేసుకొని, ప్రభువా నేను పాపిని, నన్ను క్షమించు అని ఒప్పుకొని వదిలేసింది. అందుకే పరలోకానికి వచ్చిందని ఒక్క తన్ను తన్నాడంట. ఎందుకోసం అంటే ఆమె గురించి ఆలోచిస్తూ, నువ్వు పాపిష్టోడు అయిపోయావు, నువ్వు పోరా బయటకు అని చెప్పి. సో అలాగే మన జీవితంలో కూడా అనేక సార్లు వాళ్ళని ఇంకా తప్పుడు వాళ్ళగానే మనం చూస్తుంటాం. కానీ వాళ్ళు మారి దేవుని రాజ్యంలోకి వెళ్తారు. వాళ్ళ తప్పులు పట్టుకోకుండా మన తప్పులు మనం ఎప్పుడు కూడా పరీక్ష చేసుకోవాలి. అదే దేవుడు మన జీవితంలో కోరుకుంటున్నాడు. నెంబర్ 1 అప్వర్డ్, నెంబర్ 2 ఇన్వర్డ్, నెంబర్ 3 అవుట్వర్డ్, బయటికి చూడాలి. నెంబర్ 3 బయటికి చూచుట. ఈ 3వ రకమైన దర్శనం మనకి చాలా అవసరం. ఒక వ్యక్తి ఎప్పుడైతే ప్రభు వైపుకి చూస్తాడో, ఒక వ్యక్తి ఎప్పుడైతే తనలోనికి చూస్తాడో, ఆ వ్యక్తి తాను పరీక్షించుకున్న తర్వాత ఆటోమేటిక్గా తనకి బయట సమాజాన్ని చూసి వారిని కూడా పట్టించుకోవాలనే మనస్సు కూడా వారికి వస్తుంది. యెషయా గ్రంథం 6:8 చూడండి. ఎప్పుడైతే తను పరీక్ష చేసుకొని నేను పాపిని అని అన్నాడో, వెంటనే ఒక నిప్పుతో ఆ వ్యక్తి యొక్క పెదాలను కాల్చి పరిశుద్ధపరిచినప్పుడు అప్పుడు అని అన్నాడు. ఎప్పుడైతే తను పరీక్ష చేసుకున్నాడో అప్పుడు దేవుడు అతనితో మాట్లాడడం మొదలు పెట్టాడు. ఏమనో తెలుసా? నిన్ను నువ్వు పరీక్ష చేసుకున్న ప్రభు వైపు చూస్తున్న విశ్వాసి, ఒక్కసారి బయటికి చూడు, ఒక్కసారి బయటికి చూడు. మా నిమిత్తము ఎవడు పోవునో, మా నిమిత్తం ఎవడు వెళ్ళి ప్రకటిస్తాడు అంటే బయటికి చూసే వాడు ఎవరు అని అడిగినప్పుడు అప్పుడు యెషయా ప్రవక్త స్పందిస్తూ, నేనున్నానో నన్ను పంపించు ప్రభువా అని చెప్పి అక్కడ అనడాన్ని మనం చూస్తున్నాం. దేవుడు యూనివర్సల్ అనౌన్స్మెంట్ అనొచ్చు దీన్ని. అందరినీ దేవుడు పిలుస్తున్నాడు, మా నిమిత్తం ఎవరు పోవును, ఎవరు ప్రకటిస్తారు అని చెప్పి. కానీ అది ఎవరు వినబడింది? యెషయా భక్తునికి మాత్రమే వినబడింది. కారణం ఏంటో తెలుసా? తాను ప్రభు వైపు చూసేవాడు గనక తనకి దేవుని యొక్క స్వరం వినబడింది. తాను ప్రభు వైపు మాత్రమే కాదు కానీ తన అంతరంగాన్ని పరీక్షించుకునేవాడు గనక తనకి దేవుని యొక్క స్వరం వినబడింది. మనం పరీక్ష చేసుకున్నప్పుడు, ప్రభు వైపుకి చూసినప్పుడు మనకి దేవుని యొక్క మనస్సు అర్థమవుతుంది. అందుకని ఇక్కడ దేవుని యొక్క మనస్సు అర్థమైంది. వెంటనే అంటున్నాడు, ఇప్పుడు నేను వెళ్తాను, నన్ను పంపించు దేవా అని చెప్పి అంటున్నాడు. అంటే బయటికి ఇప్పుడు చూడడం మొదలు పెట్టాడు, సమాజం వైపుకి చూడడం మొదలు పెట్టాడు. ఇంతకు ముందంతా సమాజాన్ని ఇంకోలా చూసేవాడు. కానీ ప్రభువుని చూసిన తర్వాత, తన్ను తాను చూసుకున్న తర్వాత సమాజం యొక్క అసలు సిసలైన అవసరం ఇప్పుడు యెషయా భక్తునికి కనిపించింది. ప్రభువుని చూసినప్పుడు, మనల్ని మనం చూసుకున్నప్పుడు సమాజం యొక్క అవసరం మనకి కూడా కనిపిస్తుంది. అప్పుడే ఆ అవసరాలను బట్టి మనం నిర్ణయాలు తీసుకోగలుగుతాం. సో 3వదిగా మనకు ఉండాల్సింది ఏంటంటే అవుట్వర్డ్, బయటికి చూచుట. అంటే నశించిపోతున్న వారిని రక్షించాలి అనే చూపు మనకు ఉండాలి, నశించిపోతున్న వారిని రక్షించాలి అనే దర్శనం మనకు ఉండాలి. అలా ఎంతమంది ఈ రోజుల్లో చూడగలుగుతున్నారు? ఒకసారి ఆలోచించండి. చాలా మందికి దీని గురించి రకరకాలైన అవగాహన కలిగి ఉంటుంది. కొంతమంది అంటారు దేవుడు మాట్లాడితేనే కానీ నేను వెళ్ళండి అంటారు. కొంతమంది అంటారు దేవుడు తన చిత్తానుసారంగా నన్ను పిలిస్తేనే కానీ నేను వెళ్ళండి అని అంటాడు. ఒక ప్రత్యేకమైన పని కొరకు దేవుడు నేను సంపూర్తిగా సమర్పించుకోమని చెప్పినప్పుడు వెళ్ళడం అనేది వేరు. నీ ప్రొఫెషన్లో ఉంటూ, నీ ఉద్యోగంలో ఉంటూ, నీ పని నువ్వు చేసుకుంటూ నువ్వు కూడా సువార్త ప్రకటించడం అనేది వేరు. బైబిల్లో దేవుడు ఎప్పటి నుంచో అనౌన్స్మెంట్ చేస్తున్నాడు. ఏమని? యోహాను సువార్త 4:35 ఇదిగో మీ కన్నులెత్తి పొలములను చూడుడి, పొలాన్ని చూడండి, బయటికి చూడండి, బయట ఉన్న పొలాలని చూడండి అని అంటున్నాడు. ఎందుకంట అవి కోతకొచ్చిన్నవని మీతో చెప్పుచున్నాను. సో ఇప్పుడు కోసేవారు దేవునికి కావాలి. అందుకోసం అంటున్నాడు బయటికి కూడా చూడండి, పొలాలు కోతకొచ్చినాయి. ఈ రోజుల్లో సముద్రంలాగా ప్రజలు పరుగులెత్తుకొని వస్తున్నారు. ఎక్కడైనా సరే ప్రజలు ఎంతో అవసరతతో యేసు ప్రభు దగ్గరకు వస్తూ ఉన్నారు. వారందరూ ప్రభువుని స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నారు. కోసే క్రైస్తవులు కావాలి. ఒక మిషనరీ ఒక ప్రాంతంలో సువార్త ప్రకటిస్తూ ఉంటే ఒక ఆమె, నువ్వు ఇంత సువార్త చెప్తున్నావు కదా, నా భర్తే గనక మారితే మేమందరం మారిపోతాం, భయంకరమైన తాగుబోతూ 4 రోజుల్లో గనక మారితే మేమందరం కూడా ప్రభువుని నమ్ముకుంటాం, ప్రార్థన చేయి అని చెప్పి అన్నది. అంటే ఈ సువార్తికుడు సువార్త చెప్పి ప్రార్థన చేసి వెళ్ళిపోయి ఇంటికి వెళ్ళి కూడా ప్రార్థన చేశాడు. 4 రోజుల తర్వాత వచ్చి, ఏమమ్మా నీ భర్త మారాడా? నేను సువార్త చెప్పాను కదా నీ భర్తకి నీకు అంటే ఫిల్ట్ పట్టుకొని గోబ మీద చాచి పెట్టుకొట్టిందంట, ఫాట్ అని చెప్పి. ఏమమ్మా ఇంకా మారలేదా అని చెప్పంటే, ఇదే సువార్త 3 సంవత్సరాల క్రితంగా నువ్వు చెప్పుంటే నా భర్త 3 ఎకరాల పొలం అమ్మి తాగేసేవాడు కాదు, నువ్వు ఎందుకు ఎంత లేట్గా వచ్చావని కొట్టానని చెప్పిందంట. మారాడనమాట. ఎందుకు కొట్టింది తెలుసా? నువ్వు 3 సంవత్సరాల క్రితం వచ్చి సువార్త చెప్తే నా 3 ఎకరాల పొలం ఉండేది, నా భర్త తాగుడు మానేసేవాడు. చూసారా? సో ప్రజలు చాలా ఆసక్తితో ఉన్నారు. మనం నోరు విప్పి ప్రేమతో ఈ మంచి ఈ సువార్తను మనం చెప్పగలిగే మనసు ఉండాలి. సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా నీకు వందనాలు ప్రభువా. నీ మాటలు విన్న మేము నీ యొక్క సన్నిధిలో నిందారహితంగా మా జీవితాన్ని కట్టుకోగలిగే కృప మాకు దయచేయమని అడుగుచున్నాం తండ్రి. నీకు స్తోత్రాలు దేవా. నీ మాటలు అనుసరించి జీవితంలో
కృంగిపోయే పరిస్థితుల వైపు చూడకుండా బలపరిచే బలవంతుడు అయిన నీ వైపు చూడగలిగే కృపను సామర్థ్యాన్ని మాకు అనుగ్రహించమని అడుగుతున్నాం. ఎంతమంది ఈ సంవత్సరం ఇంకా రక్షణ మారు మనసు లేకుండానే జీవిస్తున్నారు, వారిని నిజంగా మార్చండి. సంపూర్తి అయిన మారు మనసు దయచేయండి, స్థిరమైన మనసు దయచేయండి, తీసుకున్న నిర్ణయం మీద నిలబడగలిగే కృప దయచేయండి. ఎంతమంది ఆర్థికంగా చితికిపోయారో ఈ సంవత్సరం వారిని తిరిగి వెలిగించండి నాయన. వారిని పచ్చని చెట్లు వలె నాయన, ఫలించే చెట్లు వలె వారిని వర్ధిల్లింపు చేయమని అడుగుతున్నాం. ప్రతి చెట్టు పక్షులకు ఎలా అయితే నీడనిస్తాయో, ఇక్కడ ఉన్న ప్రతి కుటుంబం కూడా అనేక మందికి నీడనిచ్చి గొప్ప ఆశీర్వాదకరమైన చెట్లుగా ఉండగలటకు సహాయం చేయండి. వ్యాపారాలను దీవించండి, పెట్టుబడికి సమృద్ధి దయచేయండి. ఉద్యోగాల కొరకు ఎదురు చూస్తున్న వారికి మంచి ఉద్యోగాలు దయచేయండి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఎంతమంది రాస్తున్నారు వారికి గొప్ప విజయం దయచేయండి. నీ ప్రజలు దేశం యొక్క ఉన్నత స్థలాల మీద ఉండగలటకు సహాయం చేయండి. ఎంతమంది ఇక్కడ అనారోగ్యాలతో బాధపడుతున్నారు, వారి శరీరంలో ప్రతి బలహీనత అనారోగ్యం నుండి యేసు నామములో విడుదల కలుగును గాక. నూతన అవయవాలు వారికి కలుగు చేయండి. యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. యేసులో ఆనందం. ఇది శాశ్వతమైనది. నీవు లేని రోజు అసలు రోజే కాదయా, నీవు లేని బ్రతుకు అసలు బ్రతుకే కాదయా. నీవు లేని రోజు అసలు రోజే కాదయా, నీవు లేని బ్రతుకు అసలు బ్రతుకే కాదయా. నీవే లేకపోతే నేనసలే లేనయ్యా, నీవే లేకపోతే నేనసలే లేనయ్యా. నీవు లేని రోజు అసలు రోజే కాదయా, నీవు లేని బ్రతుకు అసలు బ్రతుకే కాదయా. యేసయ్యా నీ నామం ఘనమైనది, నీ నామం. యేసయ్యా నీ నామం స్థిరమైనది, నీ నామం. యేసయ్యా నీ నామం ఘనమైనది, నీ నామం. యేసయ్యా నీ నామం స్థిరమైనది, నీ నామం. యేసులో ఆనందం. ఇది శాశ్వతమైనది. మా చిరునామా బ్రదర్ శామ్యుయల్ కర్మోజీ మిరకల్ సెంటర్, ప్లాట్ నంబర్ 70, డోర్ నంబర్ 10-288-1/3, విశాలాక్షి నగర్, మెయిన్ రోడ్, విశాఖపట్నం 530043. Our new address, Brother Samuel Karmoji, plot number 70, door number 10-288/1/3, Visalakshi Nagar, Main Road, Vishakhapatnam 530043, Andhra Pradesh, India. Our phone numbers 9701-400-777, 9848350332. Our website www.samuelkarmoji.com. Our email samuelkarmoji@gmail.com. యేసుగా